నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నివసించే ఒక విశిష్టమైన సామాజిక వర్గం తరతరాలుగా పూసల వ్యాపారాన్ని తమ జీవనాధారంగా చేసుకున్న ఈ కులం తమకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కలిగి ఉంది. పూసలంటే ముత్యాలు, పగడాలు, గాజులు, రంగుల పూసలు వంటి ఆభరణాలను తయారు చేసేవారు లేదా విక్రయించేవారు అని అర్థం. వీరి వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు సామాజిక జీవనంలోనూ పూసల కులం తమదైన ముద్ర వేసుకుంది. పూసల కుల వైవిధ్యం, జీవన విధానం మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పూసల కులం మూలాలు చాలా పురాతనమైనవి. చరిత్రకారులు చెబుతున్న విషయం బట్టి వీరు ప్రాచీన కాలం నుండి ఆభరణాల తయారీ, విక్రయంలో ఉన్నారని తెలుస్తుంది. అప్పటి రాజులు, రాణులు, ధనిక వర్గాల వారికి అవసరమైన అలంకరణ వస్తువులను వీరే తయారు చేసేవారు. సింధు నాగరికత కాలం నాటి తవ్వకాల్లో లభించిన పూసలు, ఆభరణాల ఆధారంగా పూసల వృత్తి వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉందని తెలుస్తోంది. మధ్యయుగ కాలంలో పూసల వ్యాపారం మరింత విస్తరించింది. గ్రామాలు తిరిగి సంతల్లో, జాతరల్లో తమ వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగించారు. వీరి వృత్తి కేవలం ఆభరణాల తయారీ, విక్రయానికే పరిమితం కాకుండా రత్నాల గుర్తింపు, వాటి నాణ్యతను అంచనా వేయడంలో కూడా వీరు నిపుణులుగా ఉండేవారు. అనేక చారిత్రక ఆధారాల ప్రకారం పూసల కులం వారికి రాసుల ఆదరణ కూడా లభించింది. కొన్ని ప్రాంతాల్లో వీరిని మణిహరులు అని లేదా పూసల మణిహరులు అని కూడా పిలిచేవారు. కాలక్రమేణా ఆధునికత ప్రభావంతో ఈ వృత్తిలో మార్పులు వచ్చాయి. పారిశ్రామికీకరణ, ఫ్యాషన్ మార్పులు, కొత్త రకాల ఆభరణాల ఆగమనం వంటి కారణాల వల్ల పూసల వృత్తి స్వభావం మారింది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక కుటుంబాలు తమ పూర్వీకుల వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాయి. పూసల కులం వారు సాధారణంగా సామూహికంగా నివసించడానికి ఇష్టపడతారు. ఒకే ప్రాంతంలో అనేక పూసల కుటుంబాలు నివసిస్తూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు. వీరి జీవనశైలి నిరాడంబరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో చాలామంది పూసల వారు చిన్నపాటి ఇళ్లలో నివసిస్తూ ఇంటి ఆవరణలోనే పూసల తయారీ, కూర్పు పనులు చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలో సంతలు, పండుగల సమయంలో తమ వస్తువులను విక్రయించడానికి వెళ్తారు. పట్టణ ప్రాంతాలలో కొందరు పూసల వారు చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తుంటే మరికొందరు హోల్సేల్ వ్యాపారం ద్వారా జీవనం సాగిస్తారు. ఆధునిక కాలంలో చాలా మంది పూసల యువత విద్యపై దృష్టి సారించి ఇతర వృత్తులలో స్థిరపడుతున్నారు. సామాజికంగా పూసల కులం వారు తమలో తాము ఐకమత్యాన్ని కలిగి ఉంటారు. కుల పెద్దల మాటలను గౌరవిస్తారు. వివాహాలు, ఇతర శుభకార్యాలలో కులపరమైన సంప్రదాయాలను పాటిస్తారు. పూసల కులం వారికి వారిదైన ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇవి తరతరాలుగా సంక్రమిస్తున్నాయి. పూసల కులంలో వివాహాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కులంలోనే వివాహాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, వివాహం వంటి కార్యక్రమాలను సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తారు. వధువు, వరుడు ఇరువురికి పూసల ఆభరణాలు ధరింపజేయడం ఒక విశేషం. ముఖ్యంగా ముత్యాలు, పగడాలు, నల్ల పూసల దండలను పెళ్లి కూతురు అలంకరిస్తారు. ఇతర హిందూ కులాల మాదిరిగానే పూసల వారు కూడా దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తమ వృత్తికి సంబంధించిన ఆయుధాలను, పనిముట్లను పూజించడం వీరి ఆచారంలో ఒక భాగం. కొన్ని ప్రాంతాలలో పూసల వృత్తికి సంబంధించిన ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు. అనేక పూసల కుటుంబాలు తమకంటూ ఒక కుల దైవాన్ని కలిగి ఉంటాయి. తమ కుల దైవాన్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ప్రతి ఏటా కులదైవం జాతరలు, ఉత్సవాలను నిర్వహిస్తారు. మరణానంతర కర్మకాండలను హిందూ సంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తారు. దహన సంస్కారాలు, దశదిన కర్మలు వంటివి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుగుతాయి. పూసల కులం యొక్క ప్రధాన వృత్తి పూసల వ్యాపారం. గాజు పూసలు, ప్లాస్టిక్ పూసలు, చెక్క పూసలు, లోహపు పూసలు, ముత్యాలు, పగడాలు, వివిధ రకాల రాళ్ళు మొదలైన ముడి సరుకును సేకరిస్తారు. కొన్నిసార్లు వీరు స్వయంగా కొన్ని రకాల పూసలను తయారు చేస్తారు. కొన్ని రకాల పూసలు, ముఖ్యంగా చేతితో తయారు చేసే పూసలు ఆకర్షణీయమైన డిజైన్లతో తయారు చేస్తారు. నైపుణ్యం కలిగిన వారు గాజు, మట్టి, చెక్కతో పూసలను తయారు చేస్తారు. సేకరించినవి ఇంకా తయారు చేసిన పూసలను దండలుగా, మాలలుగా, బ్రాస్లెట్లుగా, చెవి పోగులుగా, నెక్లెస్గా కూరుస్తారు. ఈ ప్రక్రియలో సృజనాత్మకత, రంగుల ఎంపిక, డిజైనింగ్ నైపుణ్యం అవసరం. ఇక తయారు చేసిన పూసల ఆభరణాలను సంతల్లో, జాతరల్లో, పండుగల సమయంలో లేదా తమ చిన్న దుకాణాల ద్వారా విక్రయిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి విక్రయించే పద్ధతి కూడా ఉంది. ఆధునిక కాలంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా కొందరు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
పూసల వ్యాపారం కేవలం ఆభరణాల విక్రయానికే పరిమితం కాదు. కొన్ని ప్రాంతాలలో వీరు దుస్తులకు అలంకరించే పూసల పనిని కూడా చేస్తారు. అలాగే కొన్ని పాతకాలపు ఆభరణాలను పునరుద్ధరించడం, వాటికి మెరుగులు దిద్దడం వంటి పనులను కూడా వీరు చేస్తుంటారు. ఆధునిక కాలంలో ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల పూసల వృత్తికి కొత్త అవకాశాలు వచ్చాయి. డిజైనర్ ఆభరణాలు, హస్తకళ ఆభరణాలకు పెరుగుతున్న గిరాకీ పూసల కులస్తులకు లాభదాయకంగా మారింది. అయినప్పటికీ ప్లాస్టిక్, చైనీస్ వస్తువుల పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. పూసల కులం అనేది కేవలం ఒక వృత్తిపరమైన సమూహం మాత్రమే కాకుండా తమకంటూ ఒక విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న ఒక సమాజం అని చెప్పాలి. ఇక కాలంతో పాటు వస్తున్న మార్పులను స్వీకరిస్తూనే తమ సంప్రదాయాలను, వృత్తిని నిలబెట్టుకోవడానికి ఈ కులం ప్రయత్నిస్తోంది. పూసల వ్యాపారం కేవలం జీవనాధారం మాత్రమే కాదు, అది ఒక కళ, ఒక సంప్రదాయం, తరతరాలుగా వస్తున్న ఒక వారసత్వం. ఈ కులం యొక్క చరిత్ర, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, వృత్తి భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.